టాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న నందమూరి బాలకృష్ణ తన తదుపరి చిత్రాన్ని బాబీ కొల్లి దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా బాలయ్య కెరియర్ లో 109వ చిత్రం. ఈ చిత్రానికి సర్కార్ సీతారాం అనే టైటిల్ ని పెట్టబోతున్నట్టుగా సమాచారం. ఈ మూవీని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ మూవీకి ఇప్పటి వరకు టైటిల్ ని మాత్రం మూవీ బృందం వారు ప్రకటించలేదు. దీపావళి పండుగ సందర్భంగా ఈ సినిమా టైటిల్ ని ప్రకటించబోతున్నట్లు మొదట ప్రకటించారు. కానీ సీజీ వర్క్ లేట్ అవ్వడంతో వాయిదా వేశారు. నవంబర్ 3వ వారంలో టైటిల్ ప్రకటిస్తారని సమాచారం. తాము ఆవిష్కరించాలనుకున్న ప్రత్యేక పోస్టర్ కు సంబంధించి సీజీ వర్క్ లేట్ గా జరుగుతుందని నిర్మాత వివరించారు. ఈ చిత్రంలో ఉర్వశి రౌతేలా, ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ కథానాయకులుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాబీ డియోల్, చాందిని చౌదరి, రిషి కీలక పాత్రలలో నటిస్తున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయనున్నారు. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మాస్ ఎంటర్టైనర్ కి సర్కార్ సీతారాం అనే టైటిల్ ని లాక్ చేసినట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు. ఇప్పటికే ఈ చిత్రంలోని పాటలను తమన్ అద్భుతంగా కంపోజ్ చేసినట్లుగా సమాచారం. బాలయ్య గత చిత్రాలకు తమన్ ఎలాంటి సంగీతాన్ని అందించాడో అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాలో అంతకు మించి ఉండేలా తమన్ పాటలను రెడీ చేశాడట. మొదటి పాటను త్వరలోనే విడుదల చేస్తారని సమాచారం. నవంబర్ చివరి వారంలో లేదా డిసెంబర్ మొదటి వారంలో ఫస్ట్ సాంగ్ ని విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కాబట్టి ప్రమోషన్స్ స్పీడ్ పెంచాలి. అంటే డిసెంబర్ నుంచి అయినా ప్రమోషన్స్ జోరుగా సాగించాలి. అందుకే ఈ నెల 3వ వారంలో టైటిల్ ని ప్రకటించడంతో ప్రమోషన్ ని స్టార్ట్ చేయబోతున్నట్లుగా సమాచారం. దాని వెంటనే మొదటి పాట కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ పాటకు సంబంధించిన పనులన్నీ తమన్ పూర్తి చేసినట్లుగా సమాచారం. ఈ సినిమాలో ఒక మాస్ మసాలా సాంగ్ ఉందట. ఈ పాటలో బాలయ్య అదిరిపోయే స్టెప్పులతో దుమ్ము రేపినట్లుగా సమాచారం. ఆ పాటనే మొదటగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరి విడుదలయ్యాక ఈ పాట ఎలాంటి రికార్డ్స్ బద్దలు కొడుతుందో చూడాలి.